ఏఐఎస్ఎఫ్ చేపట్టిన అనంతపురం కలెక్టరేట్ ముట్టడి ఒత్తిడికి దారితీసింది. ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్ల కుదింపునకు నిరసనగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లో పడేశారు. పరిస్థితిని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్ల ఎత్తివేతకు నిరసనగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో ఆందోళన తీవ్రతరమవుతుంది. గత 10 రోజులుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా 6,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ఒక్క అనంతపురం జిల్లాలోని సుమారుగా 1000 ప్రభుత్వ పాఠశాలలు కుదించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో పాటు సుమారుగా 50కి పైగా హాస్టళ్లను కుదించాలని చాలా స్పష్టంగా ఉత్తర్వులు అందిన నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఏఎస్ఎఫ్ నేతలు పూర్తి స్థాయిలో టౌన్ క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ స్థాయిలో ర్యాలీగా తరలి వచ్చారు. ఇక్కడ కలెక్టరేట్ వద్ద నడి రోడ్డుపై బైఠాయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఎస్ఎఫ్ నేతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు చంద్రబాబు ఏ రోజు 2004 ముందు కూడా 9 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా పేద విద్యార్థుల కోసం పరిపాలన చరిత్ర లేదు. ఆ రోజు కూడా కార్పొరేట్ వ్యవస్థలకి, కార్పొరేట్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తాడు. ఆ దెబ్బ మళ్ళీ అధికారులు రావడానికి పేద ప్రజలు అడ్డం పెట్టుకొని ఓట్లకు వెళ్ళడానికి వచ్చారు. 2 సంవత్సరాలైనా ఈరోజు పేద విద్యార్థుల పట్ల పట్టించుకోకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఏకోపాధ్యాయ పాఠశాల 9,000 పాఠశాలలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటికి అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా తక్కువ మంది ఉన్నారని స్ట్రెంత్తో మూసివేయడం చాలా తగదు. సంక్షేమ హాస్టల్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈరోజు సన్న బియ్యాలు పెడతాం, మెస్ ఛార్జీలు పెంచుతామనేటువంటి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైనా మెస్ ఛార్జీలు పెంచకుండా, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా, ఏమైనా సన్న బియ్యం ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో 357 హాస్టల్లో మూసివేయడం చాలా దారుణం. దీనికి నిరసనగా ఈరోజు అనంతపూర్లో కలెక్టరేట్ ముట్టడి పెడుతుంది. మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. పేద విద్యార్థులు మళ్ళీ పిడికిలు బిగించి రోడ్లోకి వచ్చారు. మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తున్నాం. కేవలం కార్పొరేట్ విద్యను మాత్రమే ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ స్కూళ్ళు, హాస్టళ్లు మూసివేసే దిశగా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు ప్రారంభించి 2 నెలలు అవుతున్నా ఎస్సీ హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క హాస్టల్లో కూడా నూతన అడ్మిషన్ చేయనీయకోకుండా మరి స్టాప్ చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? మరి విద్యార్థులు సాకు అంటే విద్యార్థులు లేరనే సాకుతో మూసివేస్తున్నారు. అడ్మిషన్ చేయండి, వసతులు లేని వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించండి, సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. అటువైపు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చారు. మరి ఇక్కడ ఏ ఒక్క హాస్టల్లో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు. మరి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. మూసివేసిన హాస్టల్ని తెరవండి, మూసివేసిన స్కూళ్ళని తెరవండి, వసతులు కల్పించండి, విద్యార్థులు చేరడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కార్పొరేట్ కొమ్ముగాస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశం కానీ దశ నిలిచిన విద్యార్థులకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 15 రూపాయలు ఇస్తూ ఉంది. ఇలా మర్డర్లు చేసినటువంటి, అట్లానే అత్యాచారం చేసినటువంటి ముద్దాయిలకు మాత్రం జైల ఖైదీలలో రోజుకు 100 రూపాయలు ఇస్తూ ఉన్న పరిస్థితి. ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్ మూసేసి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా పనిచేయడం కోసమే ఇలా హాస్టల్ మూసేస్తా ఉన్నారు. ఇలా ఏఐఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరలు అనుకున్న మెసేజ్లు పెంచండి, అట్లానే రెసిడెన్స్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా హాస్టళ్లను కుదిస్తుందని చాలా స్పష్టంగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. చూడొచ్చు, కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తూ ఉన్న విద్యార్థి సంఘం నేతలు, అదేవిధంగా కార్యకర్తలను, విద్యార్థులను పెద్ద సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వేల సంఖ్యలో, దాదాపుగా 3 నుంచి 4 వేల మంది విద్యార్థులు అనంతపురం కలెక్టరేట్ వద్దకు తరలి వచ్చిన వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొండా కలెక్టరేట్ను ముట్టడించేందుకు వెళ్తూ ఉన్న ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు, అదేవిధంగా వారికి మద్దతుగా తరలి వచ్చిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఏఎస్ఎఫ్ రాష్ట్ర, అదేవిధంగా జిల్లా స్థాయి నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. వెహికల్స్ లో బలవంతంగా వేసి వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ
పాఠశాలను తిరిగి పునరుద్ధరించాల్సిందే, ప్రభుత్వ హాస్టళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఎత్తివేయకూడదు, కుదించకూడదని చాలా స్పష్టంగా ఏఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో రమాకాంత్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.